అట్లాగే ఈ 2, 3, 4 రాసుల వారికి అదృష్టవారం వచ్చేసి శనివారం. 2, 3, 4 పాదాల వారికి వృషభ రాశిలోకి వస్తుంది కాబట్టి బాగా శనివారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అట్లాగే మనకి ఈ మేషరాశిలో ఉండేటువంటి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి అయితే కనక పుష్యరాగం కానీ, కెంపు కానీ లేదా పగడం బాగుంది. అదే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వచ్చాయి కాబట్టి వీళ్ళకి వజ్రం కానీ లేదంటే ఇంద్ర నీలమని కానీ కాకి నీలమని కానీ, ఇక్కడ నీలంలో చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా ఒక నీలము మధ్య వేలికి ధరించాలి. ధరిస్తే వీళ్ళకి లైఫ్ లాంగ్ లక్కీ స్టోన్ అవుతుంది ఇది. అట్లా కాకుండా జన్మజాతకాలు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి దాన్ని ధరించడం ఉత్తమం. అట్లాగే వీళ్ళకి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మాత్రం తూర్పు ఉత్తరం కలిసి వస్తాయి. ఎందుకంటే ఒకే నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశిలో ఉంది, 2, 3, 4 పాదాలు మాత్రం వృషభ రాశిలో ఉన్నాయి. కాబట్టి 2, 3, 4 వృషభ రాశిలోకి వచ్చాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకి దిశలు మారుతాయి. వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి దక్షిణం దిశ బాగుంటుంది. అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి ప్లాట్ కొనుక్కోవడం కానీ, దక్షిణం వైపు ఉండే అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ బాగా కలిసి వస్తాయి.